ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్, జూలై 9th ఆదికాండము 25వ అధ్యాయం నుండి చదువుకుందాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రామును, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇష్పాకు, షువాహు అను వారిని కనెను. యొక్షాను షేబాను, దేదానును కనెను. అషూరీయులు, లెతుషీయులు, లెయూమీయులు అనువారు ఆ దేదాను సంతతి వారు. ఎయిఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతురా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండి వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును, ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును తన భార్య అయిన శారాయిను పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి దగ్గర కాపురం ఉండెను. ఐగుప్తురాలును శారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిష్పాము, మిష్పా, దూమారా, మర్షా, హదారు, తేమా, యతూరు, నాపీషు, కెదెమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేరులు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అషూరునకును వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించేవారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు కలవాడు. ఇస్సాకు భార్య గొర్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రముల వలె ఉండెను కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి
జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఆదికాండం 26వ అధ్యాయము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరియొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పెను. ఇస్సాకు గెరారులో నివసించుచు ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకుని పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివని అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడవదువు కదా అనెను. అబీమెలెకు, ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగున వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము కలవాడవు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిది కనుక దానికి షిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యుద్ధకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యుద్ధకు వచ్చి ఉన్నారు అని వారిని అడగగా వారు, నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు
నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపక వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి. కనుక దానికి షేబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షేబా. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగచేసిరి. ఆదికాండం 27వ అధ్యాయము. ఇస్సాకు వృద్ధుడై తన కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తం నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిలో నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వెంటాడి మాంసమును తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబుని చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచికల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యుము. నీవు మందకి వెళ్ళి 2 మంచి మేకపిల్లను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నేను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలేను అనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము కలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకునుగా తోచినెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకొనినని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రమే విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను. కనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నువ్వు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము, కానీ చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్యైన ఏశావు చేతుల వలె రోమం కలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావును నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షరసము తేగ అతడు త్రాగెను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును,
దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు, నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకున్నాను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకునేనని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతడు నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమునిచ్చి అతని పోషించి తిని, కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలువనంపించి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకుననేలా అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశంలో హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకుని నడలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనెను. ఇది ఈరోజు భాగం అండి. 365 డేస్లో 9 డేస్ కంప్లీట్ అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్.